టైప్ 2 నంబర్ కోడింగ్. ఉదాహరణ 1. ఒక కోడ్ భాషలో ఏబీల కోడ్ విడుదల వరుసగా 1, 2 అయిన బిఐడిడిఐసి కోడ్ యొక్క కోడ్ ఎంత? సాధన 294493. అంటే ఏ అంటే 1, బి అంటే 2 కాబట్టి ఇక్కడ బి అంటే 2, ఐ అంటే 9, డి అంటే 4, డి అంటే 4, 9, 3 కాబట్టి సమాధానం సాధన. ఇలా కోడ్ భాషలో ఓకే, ఇలా ఎక్స్ప్లెయిన్. ఉదాహరణ 2. పెయింట్ యొక్క కోడ్ 74128, ఎక్సెల్ మరియు కోడ్ 93596 అయిన యాక్సెప్ట్ కోడ్ ఎంత? సాధన 455978. అంటే వివరణ ఎలా అంటే ఇప్పుడు పెయింట్ యొక్క కోడ్ ఏంటి? 74128. అదేవిధంగా యాక్సెప్ట్ కోడ్ ఏంటంటే ఏ అంటే ఏంటి? 4. తర్వాత సి అంటే సి కోడ్ 5. ఇక్కడ 5 సి కోడ్ 5. తర్వాత సి ఇంకా 5. తర్వాత కోడ్ ఈ కోడ్ ఏంటి? 9. ఈ కోడ్ ఏంటి? 9. తర్వాత పి యొక్క కోడ్ 7. తర్వాత టీ యొక్క కోడ్ 8. ఇలా కోడ్ ఈ విధంగా వస్తుంది. తర్వాత ఉదాహరణ 3. డి = 4 మరియు COVER కోడ్ 63 అయిన బేసిస్ BASIS అనే కోడ్ ఏమిటి? అదే సాధన 15. అంటే డి అంటే 4, అలాగే సి అంటే 3, ఓ అంటే 15, 22, ఈ అంటే 5, ఆర్ అంటే 18 = టోటల్ ప్లస్ వేస్తే 63. అలాగే BASISని ప్లస్ చేయండి. అంటే BASISని కోడ్ చేస్తే కోడ్ వస్తుంది మనకు ప్లస్ చేస్తే. 2 + 1 + 19 + 9 + 19 = 50. 50 మనకు ఆన్సర్ వస్తుంది. అలాగా ఈ బేస్ ఇలా వస్తుంది. తర్వాత ఉదాహరణ 4. వై అంటే 50 మరియు బ్యాట్ అంటే 46 అయినా గో అనున్నది దీనికి సమాధానం అగును. అంటే వై = 25. వై నెంబర్ 25 × 2 అంటే 50. అలాగే గోవా ఇది ఇట్లా సేమ్ ఆ ఫార్మెట్లో ఉంటాయి. BAT = బి అంటే ఎంత? 2 + 1 + 20 = 23. 23 × 2 46. అలాగే గోవా కోడ్ గిట అంతే. 15 + 7 + 1 = 23. 23
3 into 2 is equal to 46. మనకు ఆన్సర్ 46. అలా ఈ టైప్ 3 మనకు క్వశ్చన్స్ సింపుల్గా ఉంటుంది, కానీ మనం చూడగానే ఇంత పెద్ద ప్రాబ్లం లాగా మనం ఫేస్ చేయము. అందుకే ఇది సింపుల్ వేలా మీకు ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. టైప్ 3 మిక్స్డ్ కోడింగ్ మోడల్ ఏ. ఉదాహరణ, ఒక కోడెడ్ లాంగ్వేజ్లో PRE నాట్ బీస్ మీన్స్ స్మోకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ అని, ఓ డోర్ నాట్ మీన్ అవాయిడ్ హార్మ్ఫుల్ హ్యాబిట్ అని, మరియు డోర్ దిస్ హెల్ మీన్స్ ప్లీజ్ అవాయిడ్ స్మోకింగ్ అయితే ఈ క్రింది వాటిలో హ్యాబిట్కు సరిపోయిన కోడ్ ఏది? మనం ఈ క్వశ్చన్కి చాలా సింపుల్గా మీకు చెప్తా. ఎలా అంటే సింపుల్ వేలో ఎలా చెప్తా అంటే, వివరణ. పేర్ నాట్ బిగ్ కోడెడ్ స్మోకింగ్ ఈజ్ హార్మ్ఫుల్. దీని కోడ్ ఇది. మనకు కావాల్సింది హ్యాబిట్ కోడ్ కావాలి కదా. హ్యాబిట్ కోడ్. ఇప్పుడు స్మోకింగ్, ఇక్కడ స్మోకింగ్ ఉంది, ఇక్కడ స్మోకింగ్ ఉంది. ఇందులో కామన్గా ఉన్న లెటర్ ఏంటి? ఇందులో కామన్గా ఉన్న లెటర్ ఈ. బీస్ దీన్ని ఎలిమినేట్ చేయండి. తర్వాత ఇందులో కామన్గా ఉన్న లెటర్, ఇందులో ఈ మూడులో కామన్గా ఉన్న లెటర్ హార్మ్ఫుల్ దీన్ని కొట్టండి. ఇలా 2 ఎందుకంటే ఇది మనం గుర్తించడానికి. ఇక్కడ ఇందులో కామన్గా ఉన్న లెటర్ నాట్. తర్వాత మనకు హ్యాబిట్ ఇందులో అవాయిడ్ ఇక్కడ ఉంది. కాబట్టి దీని అవాయిడ్ కోడ్ ఏంటి? ఇందులో కామన్గా ఉన్న లెటర్ ఓట్. సారీ డోర్. మనకు డోర్ కామన్గా ఉంది, అందుకే హ్యాబిట్ ఒక కోడ్ వచ్చేసి ఓట్. తర్వాత ఈస్ ఒక కోడ్ వచ్చేసి ప్రే. అలాగే ప్లీజ్ కోడ్ వచ్చేసి ఎల్. అలా అన్నమాట. అలాగే ఉదాహరణ 2 సేమ్ బేసిక్. లీవ్స్ ఆర్ ఎల్లో అంటే కోడ్ వచ్చేసి 476. ఎల్లో ఈజ్ బ్యాడ్ కోడ్ వచ్చేసి 845. సారీ. దే ఆర్ సింగింగ్ కోడ్ వచ్చేసి 369. ఇప్పుడు నేను మీకు సింపుల్గా చెప్తా. ఇప్పుడు ఇక్కడ కామన్ ఉన్న లెటర్ ఏంటి? ఇందులో కామన్గా ఉన్న లెటర్ 3 దాంట్లో కామన్గా ఉన్న లెటర్. ఇక్కడ లీవ్ ఉంది, ఇందులో లీవ్ లేదు కదా. ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ ఎల్లో లేదు. తర్వాత దీన్ని ఎలిమినేట్ చేయండి. ఇందులో కామన్గా ఉన్న లెటర్ కోడ్లో మనకు ఇక్కడ కామన్గా ఉన్న లెటర్ 4, ఇక్కడ 4 ఉంది. ఎల్లో ఒక కోడ్, ఇది ఎల్లో కోడ్. తర్వాత మనకి ఇప్పుడు లీవ్ ఎక్కడ లేదు. ఇంకొకటి ఆర్ ఇక్కడ ఉంది. ఇక్కడ కామన్గా ఉన్న లెటర్ ఏంటి? ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. అందుకే ఆర్కి కోడ్ 6.
ఇంకోటి బ్యాడ్. ఇప్పుడు బ్యాడ్కి కోడ్ ఏంటి? బ్యాడ్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ది ఉంది. అంటే ఇప్పుడు కామన్గా ఉన్న లెటర్ ఇప్పుడు 7 అంటే ఇది లివ్, ఇది లివ్ యొక్క కోడ్. 7 అనేది లివ్ యొక్క కోడ్. ఇక్కడ ఏంది? ఈస్ ఉంది, ఈస్ బ్యాడ్. మనకి ఇప్పుడు క్వశ్చన్లో దీన్ని కూడా అడుగుతున్నాడు, మనం చెప్పవచ్చు. దే కోడ్ వచ్చేసి 3, సేయింగ్ కోడ్ వచ్చేసి 9, ఇలా. ఈస్ కోడ్ వచ్చేసి 8, బ్యాడ్ కోడ్ వచ్చేసి 5. మళ్ళా మనం క్వశ్చన్లో ఒక కోడ్ ఇస్తాడు. ఇక్కడ ఉదాహరణ 1లో హ్యాబిట్ కోడ్ ఎలా ఇచ్చారో ఇక్కడ ఇట మనకి ఇప్పుడు ఆర్కి కోడ్ అడగచ్చు, లేదా ఎల్లోకి కోడ్ అడగచ్చు, లేదా బ్యాడ్కి కోడ్ అడగచ్చు, ఏమైనా కోడ్ అడగచ్చు. దానికి మనం సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణ 3, బ్లూ కలర్ చాల్క్ కోడెడ్ is 652. రెడ్ కలర్ ఫ్లవర్ కోడ్ వచ్చేసి 859. ఎల్లో కలర్ చాల్క్ కోడ్ వచ్చేసి 425. ఇందులో షార్ట్ కట్ నేను మీకు షార్ట్ కట్లో చెప్తా. బ్లూ కలర్ వచ్చేసి బ్లూ కలర్ చాల్క్ అంటే కోడెడ్ ఇది కాబట్టి ఇక్కడ కామన్గా ఉన్న లెటర్, కామన్గా ఏముంది? కలర్ ఉంది, ఇందులో కలర్ ఉంది, ఇందులో కలర్ ఉంది. ఈ 3 దాంట్లో కామన్గా కనిపిస్తున్న నంబర్ 5. అంటే ఇది కలర్ ఒక కోడ్, కలర్ యొక్క కోడ్. కలర్ కోడ్. తర్వాత ఇక్కడ చాల్క్ ఉంది, ఇక్కడ చాల్క్ ఉంది. అంటే చాల్క్ ఒక కోడ్, ఇందులో కామన్ లెటర్ 2525. ఇందులో 2 కామన్ ఉంది. అని ఇందులో కామన్ ఉన్న లెటర్ ఏంటి? ఎల్లో కాబట్టి ఎల్లోకి 4 వస్తుంది. ఎల్లో కామన్గా ఇంకా ఉందా? బ్లూ. ఇంకోటి ఫ్లవర్ 6 ఇందులో లేదు కాబట్టి ఇప్పుడు మనం ఫ్లవర్ కోడ్ 9 అయినా అవ్వచ్చు, 8 అయినా అవ్వచ్చు. కాబట్టి ఇందులో లేదు కాబట్టి మనం బ్లూ. ఇప్పుడు కామన్గా ఇంకోటి ఉంది, చాల్క్ వచ్చేసి 2525. అంటే 5 కోడ్ ఆల్రెడీ 5 కోడ్ అయిపోయింది కలర్ కోడ్. తర్వాత మనం 2 కామన్గా చూస్తున్నాం, వచ్చేసి 2 చాల్క్ కోడ్ 5 దీని కోడ్ కలర్ కోడ్. తర్వాత మనకు కామన్గా 4 ఇక్కడ ఎల్లోకి 4 కోడ్. తర్వాత రెడ్కి కామన్గా ఇది ఉంది, కలర్ అంటే 5. ఫ్లవర్ అంటే ఫ్లవర్కి కోడ్ వచ్చేసి 9 అయినా అవ్వచ్చు, 8 అయినా అవ్వచ్చు, మనం కన్ఫర్మ్గా చెప్పలేము. తర్వాత బ్లూ ఒక కోడ్ ఏంటి? 6 బ్లూకి కోడ్ 6. అలా మనం ఇప్పుడు కలర్కి కోడ్ ఏంటి? 5. తర్వాత చాల్క్ యొక్క కోడ్ ఏంటి? 2.